తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి మైక్రోసాఫ్ట్ సంస్థకు మధ్య సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తేనని ఆయన పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ చేస్తున్న కృషిలో భాగంగా 500 పాఠశాలల్లో ఏఐని వినియోగిస్తూ బోధన జరుగుతుందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ ద్వారా తెలంగాణలోని యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. It's a proud moment for all of us. I congratulate you as we stand at the new Microsoft facility built in 1.1 million square feet in Hyderabad. It's a milestone in the journey of Microsoft of Hyderabad. Microsoft and Hyderabad have a long partnership. Microsoft India recently celebrated 25 years journey. You have created global innovation and impact from Hyderabad. I'm happy to share that this new facility and expansion by Microsoft will generate thousands of high-value jobs, empowering our youth. AI is the future. Microsoft and State Government of Telangana are now partners to launch Advantage Telangana, which includes AI Foundations Academy. With this partnership, Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services. This investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools and global network. With pride that Microsoft will establish an AI center of excellence in collaboration with my government. This center will develop cloud-based AI infrastructure, including an AI knowledge hub. I thank the leadership team of Microsoft for their continued trust in Telangana. Your commitment to innovation matches our vision, Telangana Rising. Together, we will script a great success story. బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించి తెలంగాణ ప్రభుత్వం చేతులు దులుపుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. విద్యలో 46% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, ఉద్యోగాల్లో 46% రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ మేరకు బీసీలకు రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును తీసుకురావాలని కోరారు. బిల్లు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయని ఆమె అన్నారు. జాప్యం చేసి ఇతరులు కోర్టులకు వెళ్తే అవకాశం ఇవ్వద్దని హితవు పలికారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా మేల్కొని అందరం కూడా కలిసి ఉద్యమాలు చేయడం జరిగింది. తెలంగాణ జాగృతి నుండి గత 13 ఏళ్ల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అడిగినటువంటి సంస్థ జాగృతి సంస్థ. ఆ తర్వాత ఎవ్వరూ మాట్లాడనప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలకు మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండ్రు, 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తి అన్ని రాజకీయ పార్టీలని అందరినీ కూడా కలుపుకొని బీసీలలో పెద్ద నాయకులు గౌరవనీయులు కృష్ణన్న గారిని, వక్లాభరణం గారిని, జస్టిస్ ఈశ్వరయ్య గారిని, ఇంకా అనేక మంది పెద్దలందరినీ కూడా కలుపుకొని వారి సలహాలు సూచనలు తీసుకొని వి ప్రకాష్ అన్న గారిని మరి ముందుకెళ్తున్న సందర్భం మీరు చూసి జాగృతి సంస్థ చేసినటువంటి ఉద్యమాలు ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గలమెత్తినటువంటి అంశాలు ఇవన్నీ చూసి భయపడి కాంగ్రెస్ పార్టీ బీసీలకు బిల్లు పెడతానని నిన్న చెప్పడం అన్నది మనందరికి కూడా గర్వకారణం. ఈ బీసీల బిల్ అన్నటువంటిది తెలంగాణ బీసీ బిడ్డల విజయం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది తొలి విజయం మాత్రమే.
కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా మాట ఇచ్చి దోకా చేసేటటువంటి అలవాటు ఉంది. దోకా బ్యాస్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బిల్లులో మనం 2-3 అంశాలు ఇవాళ ప్రతిపాదిస్తా ఉన్నాం. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా విని ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఏమంటుంది ప్రభుత్వం? ఒకటే బిల్లు 42% పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు. కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే. 42% ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పిండ్రు. ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే మీరు 1 కాదు 3 బిల్లులు పెట్టాలి. ఎందుకోసం 3 బిల్లులు పెట్టాలి? మీరు 46% బీసీలు ఉన్నారని చెప్పారు. 46% బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో 46% రిజర్వేషన్లతోనే ఒక బిల్లు పెట్టాలి. 46% మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో 46% రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి. వాస్తవానికైతే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన 46% పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్. కానీ మీరు 42 ఎన్నికలలో చెప్పిండ్రు. కనీసం 42%తోనన్నా పొలిటికల్ రిజర్వేషన్ కోసం 3వ బిల్లు పెట్టాలి. ఎందుకు 3 సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నామంటే అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్య పెట్టినట్టయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు. నిజంగానే బీసీలు 46% కన్నా ఎక్కువ ఉన్నారు, 52% ఉన్నారని చెప్పి ఎప్పుడో కేసీఆర్ గారు చేసిన సర్వేలో తేలింది. కానీ మీరు అది కాకుండా తప్పు లెక్కలు చేసి 46 అన్నారు. మరి 46% ఉంటే 46% మందికి విద్యలో అయితే రిజర్వేషన్ ఉండాలి కదా. ఈ విషయం స్టూడెంట్స్ అందరు కూడా బాగా ఆలోచించాలి. ఇవాళ బీసీ స్టూడెంట్స్ అందరూ కూడా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని సపరేట్ బిల్ ఎడ్యుకేషన్ కోసం పెట్టాలనేటటువంటిది మనం ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ కోసం చూసేటటువంటి పిల్లలు మరి నిజంగానే మన జనాభా 46% ఉంటే ఎందుకు 42% ఇస్తారు? 46 ఉంటే 46 ఇవ్వాలని ఎంప్లాయ్మెంట్లో సపరేట్గా పెట్టాలని డిమాండ్ చేయాలి. పొలిటికల్ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా 42% ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇందులో కూడా ఒకటే, మీరు ఇవాళ బిల్లు పెట్టి ఇమీడియట్గా నెక్స్ట్ డే నోటిఫికేషన్ ఇచ్చి మీరు ముందుకెళ్ళినట్టయితే ఎన్నికలలో అది సాధ్యపడుతుంది. కానీ మీరు ఇవాళ బిల్లు పెట్టి వీళ్ళు కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఇచ్చి చేతులు తులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని నిర్దుష్టమైనటువంటి సమాచారం మా దగ్గర వస్తున్నది. కాబట్టి అలా కాకుండా మీరు పెట్టేటటువంటి బిల్లు సరిగ్గా తేలేటట్టుగా, బీసీలకు బెనిఫిట్ ఇచ్చేటట్టుగా, అన్ని కోర్టు పరీక్షలు పాస్ అయ్యేటట్టుగా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, బెనిఫిట్ వచ్చే విధంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి కీలక చర్చలు జరిపారు. అనంతరం వీరిద్దరూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్రమ వలసదారుల అంశంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయులను ఇటీవల అగ్రరాజ్యం తిప్పి పంపిన సంగతి తెలిసిందే. यहाँ पर देख करके और आपको यहाँ पर मिल करके बहुत प्रसन्नता हो रही है। मैं आपके भव्य विजय के लिए आपको बहुत बहुत बधाई देता हूँ। न सिर्फ मेरी तरफ से 140 करोड़ भारतवासियों की तरफ से आपको मैं बहुत बहुत बधाई देता हूँ और बहुत बहुत शुभकामनाएं देता हूँ। ये बहुत ही सुखद संयोग है कि भारत की जनता ने 60 साल के बाद किसी प्रधानमंत्री को तीसरी बार लगातार देश की सेवा करने का अवसर दिया है। और मेरे लिए खुशी की बात है कि मुझे इस कार्यकाल में राष्ट्रपति ट्रंप के साथ फिर एक बार कार्य करने का अवसर मिला। राष्ट्रपति ट्रंप की जब भी बात आती है तब मेक अमेरिका ग्रेट अगेन हर किसी को याद आता है, हर किसी को उससे प्रेरणा मिलती है। वैसे ही भारत में विकसित भारत 2047 जब भारत की आजादी के 100 साल होंगे तब तक भारत को विकसित बनाने के संकल्प के साथ 140 करोड़ देशवासियों का संकल्प, उसको आज नई गति मिल रही है, नई ऊर्जा मिल रही है। अमेरिका विश्व का सबसे पुराना लोकतंत्र, भारत विशाल लोकतंत्र, और इसलिए हम दोनों का मिलने का मतलब 1+1 2 नहीं, 1 और 1 11 होता है। और ये 11 की शक्ति, वो ताकत विश्व के कल्याण के भी काम आएगी। मैं राष्ट्रपति ट्रंप का, मेरे एक अच्छे मित्र का,
हृदय से आभार व्यक्त करता हूं कि हम फिर से एक बार प्रगति की राह पर नई ऊंचाइयों को छूने के लिए चल पड़ेंगे। थैंक यू। मैं आपका बहुत आभारी हूं आपके शब्दों के लिए, और मुझे विश्वास है कि भारत का हर नागरिक आपकी इस भावना का आदर करेगा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగాల్సిందే. జలవనరుల శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు కోర్టుకు వాగ్మూలం ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. తులసీబాబుపై ఏసీబీకి లేఖ రాస్తానని వెల్లడి. వల్లభనేని వంశీపై చంద్రబాబు లోకేష్లు కక్షగట్టి అక్రమ కేసులో బనాయించారు. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి అంబటి. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. మైక్రోసాఫ్ట్ విస్తరణ ద్వారా మరిన్ని ఉద్యోగాలు వస్తాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.